వెన్నెల అయితే తను ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్పి ఒక వ్యక్తిని అయితే బండి మీద వెళ్తూ ఉంటే ఆపి, ఆగండి నన్ను కొంచెం కాపాడరా అని చెప్పి అడుగుతుంది. ఇక అతనైతే హెల్మెట్ తీయగానే వెన్నెల ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమ్మో వీడా, ఆ రోజు నా మెడలో చైన్ లాక్కొని వెళ్ళిపోయాడు కదా, అమ్మో ఇప్పుడు వీడు ఏదైనా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నన్ను ఎక్కడే ఏదో ఒకటి చేస్తాడేమో, అమ్మో వీడికి అస్సలు దొరకకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అతనైతే హలో ఆగండి ప్లీజ్ ఆగండి అని చెప్పి అంటూ ఉంటాడు. అమ్మో వీడికి మాత్రం నేను అస్సలు దొరకను అని చెప్పి వెన్నెల అయితే అక్కడి నుండి తప్పించుకొని పరిగెత్తుకుంటూ కొందరు రౌడీల దగ్గరకు వెళ్తుంది. ఆ రౌడీలతో ఇలా అంటూ ఉంటుంది, హలో వాడు నన్ను వెంట పడుతున్నాడు, మీరు నన్ను దయచేసి కాపాడరా అని చెప్పి అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న నలుగురు రౌడీలు కూడా వాడిని చితగ్గొట్టి అక్కడే పడేస్తారు. పడేయగానే అతనైతే స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు. ఇంతలో వెన్నెల అయితే థ్యాంక్ యూ అండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఏ ఆగు పాప, మేము నిన్ను కాపాడింది నీ థ్యాంక్స్ కోసం కాదు పాప, నీ కోసం పాప, ఆగు, మేమందరం నీకోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నామని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. హలో మీరేం చేస్తున్నారు, వదలండి అని చెప్పి అంటుంది. నీకోసమే మేము ఇదంతా చేసాము, నువ్వే మాకు ఈరోజు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే వెన్నెల ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక వెన్నెల వాళ్ళ నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది. అయినా సరే వాళ్ళైతే వెన్నెలని గట్టిగా పట్టుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.